నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీలక్ష్మి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జనవరి 2వ తేదీ నుండి జరిగే 3వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. అధికారులను ఆదేశించిన రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక పోటీలలో భారతీయం బాలోత్సవం. పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ దంత వైద్య మండలి సభ్యునిగా డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ నియామకం. పలువురి అభినందన. జనవరి 2వ తేదీ నుండి జరగనున్న 3వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక కృషి చేయాలని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అధికారులను ఆదేశించారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి సంబంధించి రాఘవరావు అధికారులతో సమీక్షించారు. జన్మభూమిలో అందే అర్జీలను సత్వరం పరిష్కరించాలన్నారు. ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, 2వ జిల్లా జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా కాసిం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. whatever resolve చేయలేకపోయాము సార్, దానికి షెడ్యూల్ తీసుకుని పోతాం. దట్ అట్ వాట్ టైం ఆల్ దీస్ అప్లికేషన్స్ ఆర్ ఆల్ అయిన తర్వాత తల్లిని బిడ్డని, సో డెలివరీ కొరకు తల్లిని ప్రెగ్నెంట్ విమెన్ గర్భిణీ స్త్రీని ఈసారి సార్ మాకు వర్షం కొంచెం తక్కువ పడింది కాబట్టి రాబోయే టైంలో మాకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండవచ్చు. కాబట్టి ఈసారి ఈ ప్రోగ్రామ్ లో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని ప్రతి ఒక్క విలేజ్ లో వెళ్లి అక్కడ వాటర్ పరిస్థితి ఎలా ఉంది, ఎంత వాటర్ ఉంది, ఎప్పటి వరకు సరిపోతున్నది, తర్వాత అక్కడ ఉన్న వాటర్ సోర్స్ ని ఆగ్మెంట్ చేయాలా లేదా ట్రాన్స్పోర్టేషన్ చేయాలా, ఇప్పుడు దాన్ని ఐడెంటిఫై చేస్తూ అడ్వాన్స్ లో ప్రణాళిక తయారు చేయాలని చెప్పండి. మండల వారీగా మనం ఎంతవరకు పరిష్కారం చేసాం, ఎక్కడైతే మనం పరిష్కారం చేయలేదు, రేపు ఆ కార్యక్రమంలో రేపు అక్కడ పబ్లిక్ అంతా కూడా గట్టిగా అడిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల గత పదే మీ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ రివ్యూస్ లో ఇవన్నీ కూడా పరిష్కారం చేయమని, అదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం, అదే ప్రభుత్వం చేపట్ట అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవి కూడా మనం ఎంతవరకు చేయగలిగాం, ఏం పెండింగ్ ఉన్నాయి, రేషన్ కార్డ్ సెంటర్ నెసెసిటీ ఉంది, మనం ఎన్ని పోతున్నాం, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా రేపు అలా రేషన్ కార్డ్స్ చాలా ఎక్కడ పోయిన గ్రామాల్లో కూడా మనం పార్టీ కార్యక్రమాల్లో మేము వెళ్ళినప్పుడు గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డ్స్ అడుగుతున్నారు. ఆ రేషన్ కార్డ్స్ మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా కూడా లోగా సంబంధించిన అర్జీలు మొత్తం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అవి కూడా రివ్యూ చేద్దాం. మొత్తం మండల వారీగా అది కూడా సబ్మిట్ చేస్తుంటాం. అంతేకాకుండా జీవనోపాధులు ఏ విధంగా పెంచుకుంటాము అనే దాని మీద కూడా మనము ఆల్రెడీ ఏమేమైతే యూనిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం తెప్పించడం జరుగుతుంది సార్. అదే కాకుండా ఆ గ్రామ సభకి అక్కడ ఉండే ఎవరైతే ఉన్నారో ఒక నలుగురిని వాళ్ళు ఏ విధంగా పేదరికం నుంచి పైకి వచ్చారు, వాళ్ళకి లోన్ ఎంత తీసుకున్నారు, ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు ఏమి, యూనిట్ ఏ ప్రారంభించేలా చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళ దగ్గర మాట్లాడించే కార్యక్రమం చేస్తున్నాం ప్రతి గ్రామ సభలో కూడా.
అంతేకాకుండా మేడం చెప్పినట్లు ఈ నిరుద్యోగ యువత ఉంది సార్, దానికి కూడా ఒక ఒంగోలులో కరూర్ వైశ్య బ్యాంకు ఖాతాదారుల సౌకర్యార్థం ఈలాబీ వసతిని వ్యాపారవేత్త సిద్ధా సుధీర్ కుమార్ ప్రారంభించారు. ఈ వసతి కింద క్యాష్ డిపాజిట్ మిషన్, ఏటీఎం, పాస్బుక్ ప్రింటింగ్ సౌకర్యం కలదని బ్యాంక్ అధికారులు తెలిపారు. డీజీఎం ఎన్ రామలింగం, బ్రాంచ్ చీఫ్ మేనేజర్ కె ప్రభాకర్ రావు, అధికారులు అనురాధ, అస్మతుల్లా, స్వాతి, ప్రభాకర్ రావు, సత్యనారాయణ, రామారావు, శేఖర్, నవీన్ కృష్ణ, కృష్ణారెడ్డి, సుబ్బారావు, సురేష్, ఖాతాదారులు వీరయ్య, సర్వేశ్వరరావు, మునగా కృష్ణారావు, నరహరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరూర్ వైశ్య బ్యాంక్ ఈలాబీ కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. దీనిలో క్యాష్ డిపాజిట్తో పాటు క్యాష్ విత్డ్రాయల్ మిషన్స్తో పాటు కొత్తగా లాంజ్ ఫెసిలిటీస్తో మీకు సిటీలో ఉన్న ఫెసిలిటీస్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వీళ్ళందరికీ విషెస్ తెలియజేస్తున్నారు. Ongole branch is one of our important branch in our Vijayawada division. So far the branch has not been provided with that ATM facility because of that space constraint. Our branch is functioning in that upstairs. Today we got that suitable place in that ground floor. We are planning as e-launch. That is, we will ఈ ఈలాబీ సౌకర్యం మీ అందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇప్పుడు ఈవెన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి కానీ, పాస్బుక్ ప్రింటర్ కానీ, ఈవెన్ క్యాష్ విత్డ్రా కానీ ఈ ఫెసిలిటీ మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది. సో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మాకు ఇంకో 10 మంది కస్టమర్స్ని మంచి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి మా బ్యాంకు అభివృద్ధికి దోహదం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాను. చాలా థ్యాంక్స్ అండి. జిల్లాలో స్వయం సహాయక సంఘాల ద్వారా కందులు కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని మార్క్ఫెడ్ జనరల్ మేనేజర్ శివకోటి ప్రసాద్ తెలిపారు. వెలుగు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. జనవరి 15వ తేదీ అనంతరం తొలి విడతగా 10 మండలాలలో కందుల కొనుగోళ్లు చేపడతామన్నారు. కందుల కొనుగోళ్లు విషయంలో జన్మభూమి కార్యక్రమంలో విస్తృత స్థాయి ప్రచారం చేయాలని శివకోటి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ మురళి ఇంకా పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే మన స్వయం సెక్టర్ ఏమన్నారంటే మరి మిగతా వాళ్ళకి స్ట్రాటజిక్ అంటే మంచి రోడ్ నెట్వర్క్ ఉండి, స్థలం ఉండి, అన్ని వస్తువులు ఉన్న వివో ఒకటి ఉంటుంది మెయిన్ రోడ్ మీద. బాధ్యత ఏమిటి అనేది ఒక అండర్స్టాండ్ ఉన్నట్లయితే దాని పక్కన నిర్వహించుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క డిజైన్ చేయడం జరిగింది. సో కాబట్టి మనందరి ప్రయత్నం వల్ల ఏంటంటే రైతుకి గిట్టుబాటు ధర అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. కాబట్టి అన్ని పంటలకి సకాలంలో అంటే ఏ విధమైనటువంటి ఈ మార్కెటింగ్ లో జరుగుతున్నటువంటి మోసాలు కావచ్చు, లేకపోతే అప్పులు ఇచ్చో, లేకపోతే ఇంకో రకమైన అగ్రిమెంట్లు తీసుకున్నాం, ఈ ధరకే కొంటాము, లేకపోతే ఇక్కడే కొంటాము, ఈ పద్ధతి మీద కొంటామని, లేదంటే గన్నీ కింద తీయటమో, కాటా కింద తీయటమో, రకరకాల పేర్లు చెప్పి రైతులకి గిట్టుబాటు ధర రాకుండా చేసేటువంటి పద్ధతులన్నీ పోయి ఎలక్ట్రానిక్ కాటాలే వాడేలాగా కాటాలో మోసం జరుగుతుంది. సో తూనికల కొత్తలో మోసం జరగకుండా, ధరలో మోసం జరగకుండా, ఈవెన్ ధర నిర్ణయంలో కూడా ఇప్పుడు మనం పెద్ద పెద్ద సంస్థలతో ఏర్పాటు చేసుకుంటాం. అంటే జాతీయ స్థాయిలో ధరలు ఎలా ఉన్నాయి, మన చుట్టుపక్కల స్థాయి కందులు వరకు తీసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో ఎలా ఉన్నాయి ధరలు, ఏది ఎగిరి వాచ్ ఉంది మనకి, అలాంటి దాంట్లో చూస్తాము. అదేవిధంగా వరి ధాన్యం అయితే లాస్ట్ ఇయర్ కూడా మనం జిల్లాలో మద్దతు ధర ఇచ్చి ఎక్కువ మొత్తంలో కూడా కొన్నాము. ఎప్పుడైతే ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొంటుందో బయట వాళ్ళు కూడా ఎక్కువ ధర పెట్టి కొనేదానికి ఉంటుంది. అదే లేకుండా పోతే దళారులు ఎంత తక్కువ రేటుకి రైతు నుంచి కొనేసి దాన్ని బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకి ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి వ్యవస్థని రూపుమాపేదానికే ఈ ప్రొక్యూర్మెంట్ వ్యవస్థను మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా సార్ చెప్పినట్లు ఇప్పుడు
ఈ రెడ్ డామ్ మన జిల్లాలో ఎక్కువ పండుతుంది కాబట్టి మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో ఈ కందిపప్పు ధర గురించి, దాని బ్లాక్ మార్కెట్లో కూడా ఎంత ఉంది, అసలు కొంతమంది మిల్లర్స్ దగ్గర నుంచి కూడా ఎంతో మొత్తంలో క్వాంటిటీ సీజ్ చేసి కూడా చేయడం జరిగింది. అలాంటి వ్యవస్థను రూపుమాపేదానికి ఈ మార్క్ఫెడ్ సంస్థ ద్వారా వాళ్ళు ఎక్కడైతే ఇక్కడ వెలుగు సిబ్బంది ఉంటారో, ఇక్కడ వాళ్ళు సిఆర్పిస్ ఉన్నారు, గ్రామ స్థాయిలో వివోలు ఉంటారు, వాళ్ళ ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ కొని రైతు మద్దతు ధర ప్లస్ విజయశ్రీ గ్యాస్ట్రో లివర్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో రూపొందించిన 2016 సంవత్సర క్యాలెండర్ను హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. డాక్టర్ దేవరకొండ మాలతి, పేరం నాగేశ్వరరావు, కావూరు సుబ్బారావు, మారెల సుబ్బారావు, డాక్టర్ రామాంజనేయులు, బత్తినవాసు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరంలో అన్ని విధాల మంచి జరగాలని, మేము చేసే కార్యక్రమాలు కూడాను ఇదే పద్ధతిలో మేము కంటిన్యూ చేయాలని, మనకు అన్ని విధాల సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు గారు, సీనియర్ పాత్రికేయులు సుబ్బారావు గారు, కావూరు సుబ్బారావు గారు మరియు పాత్రికేయ మిత్రులందరికీ ఈ సందర్భంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కొన్ని విషయాలు. విజయశ్రీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ మేము చేస్తున్నటువంటి కొత్త సంవత్సరం యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మీ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సందర్భంగా మేము చెప్పుతున్నది ఏంటంటే, హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ అందరికీ అవగాహన వచ్చేటట్లుగా మెడికల్ క్యాంప్స్, వాటిని గురించినటువంటి సదస్సులు కొత్త సంవత్సరంలో కూడా కండక్ట్ చేస్తాము. వాటిని అందరూ సద్వినియోగపరుచుకొని హెల్త్ అవేర్నెస్ పెరగాలని కోరుకుంటూ నూతన సంవత్సరానికి సత్యనారాయణపురంలోని ఆంధ్ర హైస్కూల్లో నూతన సంవత్సర క్యాలెండర్ ని జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు ఆవిష్కరించారు. కరెస్పాండెంట్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య న్యూస్ లో ఇప్పుడు కొద్దిసేపు వాణిజ్య ప్రకటనలు. న్యూస్ కు తిరిగి స్వాగతం. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు డిమాండ్ చేశారు. హామీల అమలుపై ఇంకా మేనమేషాలు లెక్కిస్తే విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహాధర్నా చేస్తామని ఆయన అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు. జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు ఎందుకు ఉపయోగపడటం లేదని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు తెలియజేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ లో భాగంగా డెస్క్ జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదని అన్నారు. జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం కింద 10 లక్షల రూపాయలు ఇస్తామన్న హామీకి నిధుల కొరత సాకుగా చెబుతున్నారని తెలిపారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో తీవ్రమైన అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. ఏపీయూడబ్ల్యూజే నగర అధ్యక్షుడు సురేష్ రెడ్డి, మీడియా కెమెరామెన్ అధ్యక్షుడు ఇఫ్తేకర్, ఏబిఎన్ వెంకట్రావు, టీవీ9 ఫైరోజ్, టీవీ5 శ్రీనివాస్, సాక్షి శ్రీనివాస్, మాల్యాద్రి, నాగేశ్వరరావు, విశాలాంధ్ర సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ కార్డు నిధులు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ కార్డు నిధులు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డు నిధులు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ కార్డు నిధులు వెంటనే. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వేలాది మంది జర్నలిస్టులు రోడ్డు ఎక్కడం ద్వారా వాళ్ళు సమస్యలు ఎంత తీవ్రంగా ఎదుర్కొంటున్నారో నిరూపించబడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయమని మేము ప్రధానంగా కోరుతుంది. హెల్త్ కార్డులు ఏపీడబ్ల్యూజే పోరాటం ఫలితంగా ఇచ్చినప్పటికీ అవి ఇంప్లిమెంట్ కావటం లేదు. మేము 96 లక్షల రూపాయల డబ్బులు కట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 96 లక్షల రూపాయల డబ్బులు విడుదల చేయక ఎన్టీఆర్ హెల్త్ ఆరోగ్యశ్రీ వారు వాటిని సక్రమంగా ఇంప్లిమెంటేషన్కి హాస్పిటల్స్కి ఒత్తిడి తేలేకపోతున్నారు. హాస్పిటల్స్లో ఈ కార్డులను చూసి గెంటేసే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా జర్నలిస్టుల్లో సగభాగంగా జర్నలిస్టులు ముఖ్య పాత్ర పోషించే డెస్క్ జర్నలిస్టులకి హెల్త్ కార్డులు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి దాన్ని తుంగలో తొక్కేశారు. ఏదో ఒక పరిశీలన పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. అలాగే జర్నలిస్టులు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణిస్తే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఇన్సూరెన్స్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. దానికి గాను ప్రీమియం సగం కట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ ఇచ్చిన హామీ అమలుకు సంబంధించి ఉత్తర్వులు ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వకపోవటం చాలా దారుణమైన విషయం. రాజకీయ నాయకులకి మధ్యలో వారంగా ఉండే జర్నలిస్టుకి కష్టాలు తప్పటం లేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మాట్లాడుతున్నా కానీ జర్నలిస్టు గారికి వచ్చేటప్పటికి నిజంగా అది వెనుకబడుతుంది. ఈరోజు మనం 50,000 కోరికలు పెడుతున్నాం. డెస్క్లో పనిచేసే జర్నలిస్టుకి బీమా పథకం వర్తింప చేయాలని, అలాగే ఇళ్ల స్థలాలు కేటాయిస్తారని చెప్పేసి కోరుతున్నాం. జర్నలిస్టు మిత్రులు ఈ సమస్యల మీద ఎన్నిసార్లు పోరాడిన జనపేటమైన వర్షపడినట్టుగానే ఉంది కానీ మన జాగ్రత్త కనపడటం లేదు. అందుకనే ఈరోజు జర్నలిస్టు మిత్రులందరూ కలిసికట్టుగా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నుండి భారతీయం బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు తెలిపారు. ఎల్కేజీ నుండి పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. డ్రాయింగ్, వ్యాసరచన, డిబేట్, కథ చెప్తాను, ఊ కొడతారా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, క్విజ్, షార్ట్ ఫిలిం, సైన్స్ ఫేర్, తెలుగు డిక్టేషన్, స్పెల్ బీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎడ్యుకేషనల్ విద్యకు సంబంధించిన మరియు వైజ్ఞానిక సంబంధ అంశాల్లో రకరకాల కాంపిటీషన్స్ని భారతీయం పేరుతో జనవరి 21వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా జెడ్పీ హై స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్, ఎయిడెడ్ హై స్కూల్స్, రికగ్నైజ్డ్ హై స్కూల్స్, ఆల్ ప్రైవేట్ హై స్కూల్స్, అన్ని రకాల విద్యా సంస్థల వారికి ఆహ్వానం. ఒక్క ఈవెంట్లో మాత్రం ఎలిమెంటరీ స్కూలు పిల్లలకు కూడా ఒకటి కాదు రెండు మూడు ఈవెంట్స్ ఉన్నాయి. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు సంబంధించిన కూడా 2-3 ఈవెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ కళా పరిషత్తు సందర్భంగా జనవరి 21 నుంచి భారతీయం పేరుతోటి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. వీటన్నిటికీ నేపథ్యం విద్యార్థుల్లో దేశభక్తి
దేశభక్తి పెంపొందించాలనేది ఒక దృఢ సంకల్పం దేశభక్తి ప్రధానంగా గ్లోబల్ గోల్స్. కేవలం దేశభక్తే కాకుండా భావి భారత నిర్మాతలు వాళ్ళని తీర్చిదిద్దడానికి ఇప్పటి నుంచే వాళ్ళ మైండ్లో సామాజిక అంశాలను ప్రాపంచిక అంశాలను కూడా అవగాహన కల్పించాలనేది ఉద్దేశం. కేవలం పుస్తకాలు పాఠ్యాంశాలతోటే పరిమితం కాకుండా మన నేషనల్ గోల్స్, ఇంటర్నేషనల్ గోల్స్ మీద కూడా చిన్నతనం నుంచే అవగాహన కల్పించాలనేది ఉద్దేశం. ఇవి కూడా కాపీలు. సో ఈ నేపథ్యంలో మేము ఆర్గనైజ్ చేసే ప్రతి కాంపిటీషన్ కూడా మన సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో గ్లోబల్ గోల్స్ అని చెప్పి ఓ 17 గ్లోబల్ గోల్స్ ఫైనల్ చేయటం జరిగింది. మీరంతా పేపర్లో కూడా చదివి ఉంటారు. గ్లోబల్ గోల్స్. విద్యతో పాటు శారీరక దారుఢ్యం కూడా ముఖ్యమని బొరడాకు చెందిన ఆచార్య జయంత్ బాయ్ దవే అన్నారు. ఏకేవీకే కాలేజీలో జరిగిన యోగా శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వామి శివానంద మహారాజ్ పాదుకా యాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న హృషికేశ్కి చెందిన ధార్మికవేత్తలు ఏకేవీకే కళాశాలలో ప్రసంగించారు. రాధా మోహన్ సింగ్, చిన్మయ మిషన్ ఒంగోలు శాఖ అధ్యక్షులు నారిపెద్ది గోపాలరావు, గుర్రం రామ్మోహన్ రావు, దివ్య జీవన సంఘం కరవది ఒంగోలు శాఖల అధ్యక్షులు డాక్టర్ రేవూరి రాధాకృష్ణమూర్తి, నెప్పల నాగేశ్వరరావు, కార్యదర్శి జి సత్యసాయిబాబా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి శివానంద యొక్క పరమ శిష్యులు, వారు పూర్వజన్మలోని గొప్ప యోగి, జీవభక్తులు, పరాభక్తులు. వారు ఒక గొప్ప కార్యాన్ని నెరవేర్చడం కోసం అవతరించారని స్వామి శివానంద మహారాజు అనుకునేవారు. ముఖ్యంగా వారికి ఈ యోగ సందేశాన్ని as an external personality or anything more than anything deeper than what I perceive myself. What is Jagata in essence? What is Ishvara in essence? So to understand the phenomenon, to understand the substrate, to understand the ultimate truth behind what I am, that is called Jiva. What is the ultimate truth behind Jagata, that is Jagdisha, and what is the ultimate truth behind the world. మూడవ విడత జన్మభూమి కార్యక్రమానికి సంబంధించి జన్మభూమి కమిటీలకు ఎంపీడీఓ చొప్పర కృష్ణ శిక్షణ ఇచ్చారు. తహసీల్దార్ కెఎల్ నరసింహారావు, సబ్ ఇన్స్పెక్టర్ దేవకుమార్, మండల విద్యాశాఖాధికారి ఆంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. జనవరి 2వ తేదీ నుండి నగరంలో జరగనున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో స్మార్ట్ వార్డు పార్ట్నర్లు, జన్మభూమి కమిటీ సభ్యులు పాల్గొని ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా నిలవాలని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. 50 డివిజన్ల స్మార్ట్ వార్డుల కమిటీ సభ్యులతో సమావేశమై జన్మభూమి వివరాలు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ వెల్లడించారు. వాతావరణం వేడెక్కదు, చల్లగా ఉంటుంది, చెట్లు ఉంటాయి. చెట్లు ఉంటే కనుక బాష్పశాఖం వల్ల మేఘాలు ఏర్పడతాయి, మేఘాలు నీళ్ళు వస్తాయి. కాబట్టి దీనికి మనం ₹1,00,000 ఇచ్చి మేఘాలు తీసుకొచ్చి మేఘాల నుంచి వర్షం చేస్తాం. కొత్తగా చేసే ఉంటుంది మేఘమధరం అని. ఆ మేఘమధరం అని మేఘాల నుంచి ఎక్కడ తీసుకొచ్చి మేఘాల పైన సిల్వర్ నెట్ పెట్టి వర్షం కురిపిస్తున్నారు. కృత్రిమ వర్షాలు లక్షల కోట్లు, అది పనిచేయట్లా. అంత బాధ ఎందుకు? సింపుల్ గా మన చేతిలో ఉన్నది పొద్దున్నే మొహం నవ్వుతున్నాం, చెప్పుడు నీళ్ళు పడుతున్నాం. ఎవడు వేయడు. 30,000 మొక్కలు నాటితే ఎవరు నీళ్ళు పడుతున్నారంటే ఒక జన్మభూమి కేంద్రం నీళ్ళు వేయడు, ఒక స్మార్ట్ పార్టీ నీళ్ళు వేయడు. ఎవరు నీళ్ళు వేయడు? ఎవరు నీళ్ళు వేయాలి? మళ్ళీ మున్సిపాలిటీ మొక్కలు వేయాలి.
ఆగిపోయిన అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణం పనులు త్వరితగతిన ప్రారంభించాలని కోరుతూ జనవరి 4, 5 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన జిల్లాలో ఉన్నందున ఆయన్ను కలిసి విన్నవించేందుకు అన్ని దళిత ప్రజా సంఘాలు కలిసి రావాలని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ కోరారు. రాజకీయ కారణాల నేపథ్యంలో ఆగిపోయిన అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణం మళ్లీ నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసేందుకు అన్ని దళిత ప్రజా సంఘాలు కలిసి రావాలని, దీనికోసం ఐక్య కార్యాచరణ కమిటీ వేసి ఆడిటోరియం నిర్మించే వరకు పోరాటం చేస్తామని అన్నారు. దళిత బహుజనులకు శూన్యాస్తాలతోటి కాలయాపన చేస్తారు తప్ప ఏమాత్రం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏమి కూడా ప్రణాళిక రూపొందించడం. అయితే అంబేద్కర్ జయంతి 125వ అంబేద్కర్ జయంత్యోత్సవాన్ని మేము ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తామని చెబుతూ మరి ఒంగోలు నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళామందిర్ నిర్మాణానికి ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి శంకుస్థాపనకు రాయి కూడా వేసి తీరా శంకుస్థాపన చేయబోయే రోజు కూడా వాయిదా వేయడం జరిగింది. మరి అంబేద్కర్ కళామందిర్ని ఒంగోలు నడిబొడ్డులో కట్టడం అనేది ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న అగ్ర నాయకత్వానికి ఇష్టం లేక జనవరిలో జరగనున్న జన్మభూమి కార్యక్రమంలో ఒంగోలు మండలంలో నిర్వహించవలసిన అభివృద్ది పనుల జాబితాను మండల కేంద్రానికి అందజేయాలని ఒంగోలు మండల అభివృద్ది అధికారి వెంకటేశ్వరరావు మండల అధికారులను ఆదేశించారు. ఒంగోలు మండల కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మండలంలోని గ్రామాలన్నింటిలో మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని, తాగునీటి వసతి లేని గ్రామాలను గుర్తించి తాగునీటి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. 2 నుండి 11వ తేదీ వరకు జరిగే గ్రామ సభల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ఆదేశించారు. పంట సంజీవిని, ఎన్టీఆర్ జలసిరి కొత్త కార్యక్రమాలని మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్నారు. దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఈ యొక్క జన్మభూమి కమిటీ సభ్యులు అరులైన ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసి గ్రామాలని అభివృద్ధికి పరిచే కార్యక్రమంగా జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఉపయోగించుకోవాలి. దీని సందర్భంగా మొదట గత రౌండ్లో ఇచ్చినటువంటి అర్జీలు మన మండలానికి వచ్చేసరికి మొత్తం 1599 అర్జీలు తీసుకోవడం జరిగింది. వాటన్నింటినీ కూడా 1464 వాటిని పరిష్కరించడం జరిగింది అన్నమాట. ఎక్కువగా రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఎక్కువ అర్జీలు వచ్చినాయి. మ్యాక్సిమం పెన్షన్లు అయితే 116 పరిష్కరించాం. మిగతా ఒక అంతా పెండింగ్లు ఉన్నాయి. జన్మభూమి కార్యక్రమంలో జన్మభూమి మా ఊరు కమిటీల ముందు వచ్చి అరులైన జాబితా ఉంటే వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని తెలియజేసి వాటికి కూడా త్వరలో పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వబోతుంది. రేషన్ కార్డులకు సంబంధించి మన మండలానికి దాదాపు 2000 కార్డులు రావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ 2000 కార్డులు కూడా గ్రామ సభల్లో అక్కడే పంపిణీ చేసేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను అంజనీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాని డాక్టర్ దామచర్ల శ్రీమన్నారాయణ, డాక్టర్ దామచర్ల హిమబిందులు ఆవిష్కరించారు. రాష్ట్ర సంఘ సంయుక్త కార్యదర్శి వి ప్రసన్నకుమార్, అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, డిఎస్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వ్యవస్థాపకులు తాత వీరరాఘవయ్య ఉరఫ్ తాత చిన్నకన్నయ్య 97వ జయంతి సందర్భంగా పేదలకు వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఎంసీ చైర్మన్ తాత చంచయ్య గుప్తా, సెక్రటరీ ఇస్కాల వేణు, ఆర్ఎస్ ఫ్యాషన్స్ శ్రీను, కొడిజేటి వెంకటప్పయ్య, రంగ తదితరులు పాల్గొన్నారు. చిన్నకన్నయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వ్యవస్థాపక అధ్యక్షులైన తాత వీరరాఘవస్వామి గారు, వారి పెద్ద కన్నయ్య గారు వారి జయంతి సందర్భంగా ఈరోజు వారి కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తాత వీరరాఘవస్వామి గారంటే అందరికీ అంత పెద్ద పేరు తెలియదు. పెద్ద కన్నయ్య గారంటే అందరికి సుపరిచితులు. టౌన్ లో వారు అనేక సంఘాల్లో పనిచేశారు. ఈ సంస్థ ఆవిర్భావం నుంచి వారు ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. ఈరోజు వారి జయంతి కార్యక్రమం సందర్భంగా తాత బదిలీ గారు, వారి కుటుంబ సభ్యులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కాంప్లెక్స్ ని కన్స్ట్రక్షన్ ఏదైనా సరే ఊరు పెరిగింది, అద్దెలు కొంటున్నారు, షాపులు యజమానులు ఎక్కువ, వాళ్ళకి ఏదో కొంత నీడ ఏర్పరిచి వ్యాపారం ఒక చోట అన్నీ ఉంటే వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని ఈరోజు హమాలీస్ కానివ్వండి, కొట్టలో సుమారు 2000 మంది వర్కర్స్ వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళకు కూడా జీవనోపాధి ఏర్పాటు చేయడం జరిగింది.
ఆర్టీసీలో పనిభారం పెంచి కార్మికుల ఆరోగ్యాలతో ఆడుకోవడానికి ఆర్టీసీ యాజమాన్యం కుట్ర పన్నుతోందని ఆర్టీసీ ఈయూ రీజనల్ కార్యదర్శి కె నాగేశ్వరరావు అన్నారు. ఆర్టీసీలో పలు న్యాయమైన తమ డిమాండ్ల సాధనలో భాగంగా రిలే నిరాహార దీక్షలకు ఆయన కూర్చున్నారు. సింగిల్ డ్రైవర్ విధానం ప్రవేశపెట్టి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు ప్రయత్నిస్తోందని, కిలోమీటర్లు పెంచి రోజు డ్యూటీ వేసే పద్ధతిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కార్మికుల మనుగడకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రీజనల్ కార్యదర్శి వాకా రమేష్, నాయకులు పోలయ్య, స్వరూపరాణి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎంతో కొంత మన 5% 10% చేతి వచ్చే పరిస్థితి కూడా లేదు. 36 వస్తే బ్రహ్మాండం అజీర్స్ కూడా పిలుచుకోవచ్చు అని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఆఖరి 43 అనేటప్పటికీ 43 అయితే పర్లేదు, అజీర్స్ లేకుండా 11 కూడా ఉన్నారు. ఏదో విధంగా మనకి కొంతమేర ఆర్థిక వెసులుబాటు వస్తే బాగుంటుంది అనుకున్న ఉన్నారు. తర్వాత 43% 1/4/2013 నుంచి ఇంప్లిమెంట్ అయితే దాంట్లో వంకలు పెట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. అన్ని వంకల్ని, అన్ని దుష్ప్రచారాల్ని, అన్ని ఆటంకాల్ని, అన్ని ఇబ్బందులను దోచుకుంటా ఈరోజు ఆర్టీసీ ఎంప్లాయీస్ను అప్రజాతంగా ముందుకి రెగ్యులర్ కావాల్సినటువంటి కాంట్రాక్ట్ డ్రైవర్లని ఈ రీజియన్ లో రెగ్యులర్ కాకుండా మరి ఆపి వారికి నష్టం చేకూర్చేదానికి నిరసనగా ఈ రోజున ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకాశం రీజనల్ కమిటీ పిలుపు మేరకి మరి అన్ని డిపోల్లో కూడా ఈ నిరాహార దీక్ష కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మరి ఒంగోలు డిపోలో కూడా డిపో కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరాహార దీక్ష కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్మికులకు, అలాగే ప్రజలు ఎలాగైనా చావండి, మా పనితీరు ఇంతే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఒక శాఖ అధికారులు. ఒంగోలులోని కర్నూలు రోడ్లో 4-5 రోజుల నుండి ఒక నీళ్ల ట్యాంకర్ ట్రాలీని రోడ్డు మీద ఆపివేసి ఎటు జంప్ అయ్యారో అర్థం కావడం లేదు. డివైడర్ల అభివృద్ధిలో భాగంగా నీటి వినియోగం కోసం ఏర్పాటు చేసిన ట్యాంకర్ని అక్కడే ఉంచడంతో వేలాది మంది పయనించే ఈ మార్గంలో రోజు ట్రాఫిక్ కి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నో పార్కింగ్ స్థలంలో ఖచ్చితంగా ట్యాంకర్ని ఆపడం పట్ల ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం కానొస్తుంది. మీ బుర్రలు దగ్గరే ఉంచుకుని పనిచేయాలని ఆ శాఖ అధికారులకు పదే పదే చెప్పినప్పటికీ మేం మా బుర్రలను భద్రంగా లాకర్లలో పెట్టుకుని మాత్రమే విధులకు హాజరవుతున్నామన్నట్లు ఉంది ఆ శాఖ అధికారుల తీరు. ట్యాంకర్ ఇక్కడే నిత్యం ప్రత్యక్షమవడం చూసి ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆ శాఖ అధికారులను క్రొత్త రకంగా శాపనార్థాలు పెడుతున్నారు. ట్రాఫిక్ సిబ్బంది కూడా ఈ విషయంలో ఎందుకు పట్టించుకోలేదో వారికే అర్థం కావాలి. రోడ్లపైన ఉన్న ట్యాంకర్ని తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాలని సంబంధిత మైండ్లెస్ శాఖ అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనవరి 2వ తేదీ నుండి జరిగే 3వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. అధికారులను ఆదేశించిన రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక పోటీలలో భారతీయం బాలోత్సవం. పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ దంత వైద్య మండలి సభ్యునిగా డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ నియామకం. పలువురి అభినందన. సత్య న్యూస్ లో నేటి మాట. స్త్రీకి 3 శత్రువులు: అభద్రతాభావం, ఆత్మ న్యూన్యతాభావం, ప్రేమ రాహిత్య భావం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.